బాబాయ్ పూరి కూర మధ్యలో బయట తిన్నాను బాబాయ్, ఎంత బాగుందో తెలుసా? అవునరా, చాలా రుచిగా ఉంటుంది, అందరూ ఇష్టపడి తింటారు. కానీ ఆ పూరి కూరని ఇంట్లో కూడా చేసుకునేటట్టుగా వాళ్ళకి నేర్పుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గిన్నె తీసుకురా, పెద్ద గిన్నె ఇదా, అది పెట్టి ఇక్కడ పెట్టు, పొయ్యి వెలిగించు. ఇట్లా బాబాయ్, ఇట్లా వెలిగించి కొద్దిగా నూనె పోయి. చాలు చాలు చాలు, అది కాగుతుంది. ఈ లోప అక్కడ దినుసులు ఉన్నాయి పట్రా. ముందుగా మనం తిరగమాత వేసుకోవాలి. తర్వాత బంగాళదుంపలు పెట్టాను చూడు. ఇదిగో బాబాయ్, బంగాళదుంపలు అక్కడ పెట్టుకో. అక్కడ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది లేవు. ఈ కూరలో ఏమిటంటే కారం మనం విడిగా వేయం, అందుకే ఏం చేశానంటే పచ్చిమిర్చిని శుభ్రంగా పేస్ట్ చేసి రెడీగా పెట్టాను. ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అది ముందు ఏం వేస్తున్నావు నూనెలో? ఆవాలు వేసేయాలి. వేసేయి. ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత దాంట్లోకి కాస్తంత పసుపు, వీటితో పాటు 4 రెమ్మలు కరివేపాకు. ఇది అక్కడ పెట్టేసేసి ఉల్లిపాయలు పట్టరా. దీనికి ఏంటంటే ఈ కూర బాగా రుచిగా రావడానికి ఎక్కువ ఉల్లిపాయలు వాడాలి. ఈ ఉల్లిపాయలను వాడటమే కాదు, ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని ఇవన్నీ దీంట్లో వేయాలి. ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అన్నమాట కూర. బాగా వేపు. అబ్బాయి కాస్త ఉప్పు వేసాయి. అందులో క్యారెట్ అయి పెట్టాను చూడ, కూడా ఇలాగే ఒక 15 నిమిషాలు దీన్ని బాగా వేగనివ్వాలి. ఇంకా మూత కూడా పెట్టేసుకుంటే అది కాస్త వేగుతుంది. అబ్బాయి చూసావా, చక్కగా మగ్గింది. తీసుకురా అక్కడి నుంచి బఠానీలు. అక్కడ టమాటాలు ఉంటాయి చూడు, టమాటా ముక్కలు ఉన్నాయి. టమాటా వేసాము. దీనికి ఈ కూరకి బాగా రుచి వచ్చింది. ముఖ్య కారణం ఏంటో చెప్పనా, శనగపప్పు వేస్తాం ఇప్పుడు ఇందులో. ఆ శనగపప్పు ఉంది పెట్టరా, నానబెట్టిన శనగపప్పు. ఇదేంటంటే అక్కడక్కడ పంటికి తగులుతూ మంచి రుచిగా ఉంటుందన్నమాట. అబ్బాయి ఇప్పుడేమో ఆ బంగాళదుంపల ముక్కలు ఉన్నాయి కదా, దీంట్లో వేసాయి. ఆ నీళ్ళతో పాటు అలాగే ఉంచాయి. ఈ బంగాళదుంపలు కూడా ఉడకబెట్టినాయి. ఆ ఉడకబెట్టిన నీళ్ళతోనే ఆ నీళ్లు కూడా దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు కాస్త నీళ్లు పోయి. చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయల పేస్ట్ మనం పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది ముందే తిరగమాతలో అయినా వేసుకోవచ్చు, తర్వాత అయినా ఇప్పుడు నీళ్లు పోసినప్పుడు కూడా వేస్తే ఇంకా 15 నిమిషాలు ఉడకాలి. ఇది చక్కగా కలిసిపోయి ఉడుకుతుంది అనమాట. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకని. దీనికి ఫినిషింగ్ టచ్ ఏంటంటే శనగపిండి వేయాలి ఇందులో. అది ఫైనల్ అనమాట. అందుకని ఈ లోపు ఇది మగనే. కూర చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి ఈ శనగపిండి, అక్కడ ఇట్రా కాస్త మంచినీళ్ళు పెట్టరా. ఇది శనగపిండి. ఈ శనగపిండి ఇప్పుడు మనం ఈ కూరలో వేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఆ కూర కూడా చిక్కబడుతుంది, చక్కగా మంచి రుచి కూడా వస్తుంది. కొద్దిగా నీళ్ళు పోయి. గడ్డలు కట్టకుండా జాగ్రత్త కలుపుకోవాలి ముందే ఇలా. ఇప్పుడు మూత తీసుకుని దీంట్లో వేసుకోవాలి. చూసావా, ఒక 5 నిమిషాలు ఆ పచ్చి వాసన పోయే వరకు అలా ఉడకనేయాలి. చూసావా చిక్కపడిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావంటే దాని మీద మూత పెట్టేసాయి ఒక 5 నిమిషాలు. అక్కడ ఉందే పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కూరతాయి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత పచ్చి బఠానీ, టమాటా ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఉడికించిన బంగాళదుంపలు ముక్కలు, నీళ్లు వేసి చివరిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత శనగపిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఉడుకుతున్న కూరలో వేసి కాసేపు మగ్గించుకుంటే ఆంధ్ర పూరి కూడా రెడీ.